నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జేహో బీసీ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున 4వ తారీఖు లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని మండలాల్లో ఈ జేహో బీసీ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల నాయకులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాల అణిచివేత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వచ్చి ఈ వేదికల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాల్ని అణిచేసి ఈరోజు బానిసలుగా చేయడానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు అడుగడుగున తెలుగుదేశం పార్టీ మరి ఎండగడుతూ అడ్డపడుతూ ఉంది. మా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడకుండా ఈరోజు నిలబడి బలహీన వర్గాల హక్కుల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఈ జేహో బీసీ కార్యక్రమాన్ని 962 సమావేశాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోబోతూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సామాజిక బస్సు యాత్ర పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళెవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మరి దీని మీద ఈరోజు మేము ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో బలహీన వర్గాలకి చేపట్టబోయే కార్యక్రమాలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకుంటాం. రేపు జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో మరి అన్ని వర్గాలను కూడా భాగస్వాములు చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా కూడా పైకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మరొక కుట్రభూతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి దిగుతూ ఉన్నాడు. ఈరోజు బలహీన వర్గాల్లో భయభ్రాంతులు గురి చేసే విధంగా కులగణన పేరుతో ఇవాళ తప్పుడు జీవోలు ఇచ్చి ఇవాళ కులగణన దాదాపు అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికలు 2 నెలల్లో ఉండగా ఈ రోజున మరొకసారి మభ్యపెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. గ్రామాల్లోకి వాలంటీర్లను పంపిస్తూ ఉన్నాడు. సచివాలయ మరి పోలీసును పంపిస్తూ ఉన్నారు. వాళ్ళని పంపించి మీ యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పి ఇవాళ వాళ్ళ ఆస్తుల వివరాలు, వాళ్ళ కుటుంబ వివరాలు, వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా తీసుకుని ఇవాళ ఓటీపీలు చెప్పమని, తంబు వేయమని చెప్పి కొత్త రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్కి ముఖ్యమంత్రి దిగుతూ ఉన్నాడు. ఈ డేటా పెట్టుకుని రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క బీసీ సోదరుని కోరుతా ఉన్నా, ఇది ఒక కుట్రపూరిత రాజకీయాలు చేయడానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆఖరి ప్రయత్నం. ఎలాగో ఈ ప్రభుత్వం రాదు, దానికోసమే మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, ఎవరు కూడా దీనివల్ల ఏమీ జరగదు. 2 నెలల్లో ఎన్నికలు ఉండగా దీనికి అసలు జరగదు. దీనికి ఒక చట్టబద్ధత లేదు. ఇవాళ ఒక కులగణన జరగాలన్నా, జనగణన జరగాలన్నా దానికి ఒక చట్టబద్ధత ఉండాలి. దానికి ఒక కమిషన్ ఏర్పాటై ఉండాలి. దానికి ఒక రిటైర్డ్ జడ్జితో మరి దీనికి ఒక జస్టిస్తో మరి విచారణ చేసి మొత్తం కూడా డేటా తీసి మొత్తం కూడా బహిర్గతం చేసి చెప్పాల్సినటువంటి ఈ వివరాల్ని ఇవాళ గోప్యంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చిన్నాపురంలో మీరు తిరగడం జరిగింది సార్. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం కింద మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా సందర్శించే దాంట్లో భాగంగా ఈరోజు చిన్నాపురం గ్రామంలో మరి పెద్ద ఎత్తున ఉదయం నుంచి అన్ని ప్రాంతాలు కూడా పర్యటించడం జరుగుతోంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఇవాళ అన్ని వర్గాలు, రైతులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ రకంగా నష్టపోయారని చెప్పి రైతులు వివరంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దళితులు ఈ ప్రభుత్వం వల్ల దాదాపు 26 పథకాలను మేము కోల్పోయామని చెప్పి దళితులు చెప్తా ఉన్నారు. బలహీన వర్గాలు కూడా మరి బయటకు వచ్చి, మహిళలు బయటకు వచ్చి ఇవాళ అన్ని వర్గాలు కూడా ఈ గ్రామంలో బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి చేతిలో చేసి చెప్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి యొక్క విధానాలు ఏంటనేది స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇవాళ దళిత సోదరులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఇవాళ స్వచ్ఛందంగా మేము తెలుగుదేశం పార్టీలో భాగస్వాములు అవుతామని చెప్పి రావడం అనేది ఇది చాలా శుభసూచకం.
ఇవాళ వరకు అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఓటమి భయం పట్టుకుంది. దానికోసమే ఇవాళ నేను తప్పుకోమంటే దిగిపోతానని చెప్తా ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దిగిపోకర్లా, ప్రజలే మిమ్మల్ని దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా నీ మీద నమ్మకం పోయింది, నిన్ను నమ్మం జగన్ అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే చెప్పారో ఇవాళ అదే పరిస్థితి రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ చిన్నాపురం చాలా చైతన్యమైనటువంటి పెద్ద గ్రామం. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. అదే సార్, అదేవిధంగా తీసుకుంటే మన తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి మహిళలను కూడా బెదిరింపు చేయడం జరిగింది వైసీపీలోకి చేయడానికి. దాని మీద మీరు ఇప్పుడు ఇది అరాచక ప్రభుత్వం. ఇవాళ వాళ్ళని వెళ్ళి బెదిరించడం, ఇవాళ అక్కడ మేము ఎవరిని బలవంత పెట్టట్లా. అన్ని గ్రామాల్లో కూడా మేము పర్యటించుకుంటూ వాస్తవ విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తామంటే మహిళలు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తే చెప్తా ఉన్నారు. ఆ రోజున మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ రావడం, దాని మీద అక్కడ మేమందరం కూడా వాళ్ళ దగ్గర ప్రమాణం కూడా చేయించుకోవడం జరిగింది. మరి అటువంటి దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బెదిరించి తప్పుడు వీడియోలు పెట్టి అక్కడ ఎంపీటీసీలను పంపించి సర్పంచ్లను పంపించి బెదిరించి నువ్వు ఎంత చేసినా ప్రజల్లో ఉన్న మనసుల్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానాన్ని ఎవరూ మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇవాళ ఎన్ని బెదిరింపులు చేసినా భయపెట్టినా ప్రజలు రేపు ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. తాళపల్లిలో ఇవాళ పేరు నాని గారు ఎన్ని భ్రమలు పెట్టుకుంటా ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, దాడులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అవినీతి సొమ్ము దోచుకున్నాడు, ఆ డబ్బులతో గెలవాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు పేరు నాని గారు అని కూడా చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్.